అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మోరేపల్లి గ్రామంలో నేడు పెన్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు, ఎంపీ పార్థసారథి, రాయదుర్గం, మడకశిర ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, ఎంఎస్ రాజు హాజరయ్యారు. వారికి ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుద్ధ జలయంత్రం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు మోరిపల్లి గ్రామంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని ఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఉంటామన్నారు వారు కూడా. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్ఆర్సీ ట్రస్ట్ ద్వారా మారుమూల గ్రామాల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని అన్నారు. అలాగే మా నియోజకవర్గానికి కొన్ని వాటర్ ప్లాంట్లు కేటాయించాలని ఎమ్మెల్యే అమిలినేనిని కోరారు. ఖచ్చితంగా బీటీపీకి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో కలిసి నీటిని తీసుకొస్తామని అన్నారు. ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ మీ ఎమ్మెల్యే అమిలినేని మీకు ఎమ్మెల్యేగా రావడమే మీ అదృష్టమన్నారు. మీకు ఆయన ఎమ్మెల్యేగా రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వసంతబాబు, డీఎస్పీ రవిబాబు, కళ్యాణదుర్గం తహసీల్దార్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా మన కళ్యాణదుర్గం ప్రాంతం ప్రజలు కూడా ప్రేమ అభిమానాలు చూపిస్తారు. అందులో భాగంగా ఈరోజు ఒక వాటర్ ప్లాంట్ కూడా ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ ట్రస్ట్ వారు ఈరోజు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రారంభించాం. ఎప్పుడు నిత్యం ప్రజాసేవలో ఉండడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడు కూడా ఏ సమస్య ఉన్నా పరిష్కరించే దిశగానే వెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎస్ఆర్సీ ఇన్ఫ్రా వారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడానికి సొంత నిధులు వెచ్చించి గ్రామాన ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయం. పక్కనే మేము కూడా ఉన్నాము. రాయదుర్గం నియోజకవర్గంలో కూడా కొన్ని ఏర్పాటు రాయదుర్గం ప్రజల తరఫున ఆయనకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొన్ననే గ్రామీణ ప్రాంతాలతో సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద జిల్లాలో ఎవరికి రానన్ని నిధులు కళ్యాణదుర్గానికి ఎమ్మెల్యేగా తెచ్చుకున్నారు. నిరంతరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా ఎంతో నమ్మకంతో తనను గెలిపించారు ఈ ప్రాంత ప్రజలు. కాబట్టి వాళ్ళ ఆశలు అడియాశలు కాకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని నిరంతరము పనిచేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు. త్వరగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం. అదే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా గతంలో కూడా పనిచేశాను. ఈ ప్రాంత ప్రజలతో నాకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే మారుమూల ప్రాంతాల్లో కూడా రక్షిత మంచినీరు అనేది అవసరం. చాలా మారుతున్న కాలానుగుణంగా మార్పులు రావాలి. గతంలో మనం చూస్తే ఏదో సెలైన్ వాటర్ తగ్గేసి వంకర టింకరగా పోయే కాలంతా కూడా ఈరోజు మారుతున్న కాలానుగుణంగా ఆ మార్పులకు అనుగుణంగా ఈరోజు మంచి నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో